Okay, good morning students. Welcome to Nilagiri Degree and PG College. So last video Lagrange's mean value theorem నేర్చుకున్నామండి. And then థీరం మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూద్దాము. ప్రాబ్లమ్స్ లగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ప్రాబ్లమ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. లగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఏంటో అబ్జర్వ్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూయస్, సేమ్ కంటిన్యూయస్ డిఫరెన్షియబుల్ అవుతాయి. ఓన్లీ టూ కండిషన్స్ అండి ఇక్కడ. కంటిన్యూయస్ డిఫరెన్షియబుల్ అవుతే then f dash of c equals to formula. What is the formula? F of b minus f of a divided by b minus a అండి. f of b minus f of a divided by b minus a is the formula of Lagrange's mean value theorem. ఓకే, చూసుకుందాం ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ తీసుకుంటారు. ఇలా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో గివెన్ ఫంక్షన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎల్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎంఎక్స్ ప్లస్ ఎన్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. కంటిన్యూస్ అవుతుంది ఆటోమేటికల్లీ, ఎందుకంటే ఇక్కడ ఇన్ఫినిటీ కావడానికి చాయిస్ లేదండి. ఇంతకుముందు ఫార్ములాస్లో కంటిన్యూస్కి అప్లై చేసి ఇప్పుడు ఎందుకు చేయలేదంట. ఓన్లీ వన్ ప్రాబ్లంకి ఏం చేసినాం, అక్కడ ఇంటర్వెల్ ఇచ్చిండండి మనకి. ఇంటర్వెల్ అయినా ఈ ఫార్మేషన్లో ఇచ్చిండండి. 2 కండిషన్స్ ఇచ్చిండు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ సమ్ కండిషన్ అండ్ అనదర్ 2 కండిషన్స్ ఇచ్చింది. కాబట్టి లెఫ్ట్ కంటిన్యూటీ ఫైండ్ అవుట్ చేసినాం, రైట్ కంటిన్యూటీ ఫైండ్ అవుట్ చేసినాం. ఇక్కడ ఓన్లీ వన్ ఇంటర్వెల్, దట్స్ వై డైరెక్ట్లీ విచ్ ఈస్ అన్ కంటిన్యూస్ అండ్ ఆటోమేటికలీ విచ్ ఈస్ ఆల్సో డిఫరెన్షియబుల్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు డిఫరెన్షియేషన్ చేస్తున్నాం అంటే మైనస్ ప్లస్ లేవు కానీ డిఫరెన్షియబుల్ ఎప్పుడు పాసిబుల్ కాదు అంటే సమ్ ఎలిమెంట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇన్ఫినిటీ వచ్చింది అనుకోండి, సో పాసిబుల్ కాదు. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయడానికి ఇక్కడ డైరెక్ట్ చాయిస్ ఉంది, అక్కడ ఏం ఎలిమెంట్స్ ఏం లేవు మనకి నెగిటివ్. కాబట్టి డైరెక్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎల్ఎక్స్ స్క్వేర్ ఎంఎక్స్ ప్లస్ ఎన్ కదా. డిఫరెన్షియేషన్ చేస్తున్నా. ఎల్ ఈజ్ ద కాన్స్టెంట్, ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x, ఎమ్ ఈజ్ ద కాన్స్టెంట్, ఎక్స్ డిఫరెన్షియేషన్ 1. therefore which is automatically differentiable. Continuous అయింది, differentiable అయింది. So which satisfies all conditions in Lagrange mean value theorem. అంతేగాని కంటిన్యూస్ అయింది, డిఫరెన్షియబుల్ అయింది కాబట్టి satisfies Lagrange's theorem. What is the statement of Lagrange's mean value theorem? f dash of c equals to f of b minus f of a divided by b minus a. సబ్స్టిట్యూట్ చేసుకోండి. f dash of c, f dash of c అని అంటే 2lc plus m. ఓకే, f of b lx square mx plus n కదా. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ బి, ఎల్బీ స్క్వేర్ ఎంబీ ప్లస్ ఎన్ మైనస్ ఎల్ఏ స్క్వేర్ ఎంఏ ప్లస్ ఎన్ డివైడెడ్ బై బి మైనస్ ఏ. ఓకే, సింప్లిఫై చేస్తున్నాం. హియర్ ఎల్బీ స్క్వేర్ ఉంది కానీ ఎల్ఏ స్క్వేర్ ఉంది కదా, ఎల్ని కామన్ తీస్తే బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఎన్ మైనస్ ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎంని కామన్ తీస్తే బీ మైనస్ ఏ, కింద బీ మైనస్ ఏ ఉంది. పైన ఇక్కడ బీ మైనస్ ఏ ఉంది, ఇక్కడ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే బీ మైనస్ ఏ ఇంటూ బీ ప్లస్ ఏ కదా. సో బీ మైనస్ ఏ కామన్ తీస్తే క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ బీ ప్లస్ ఏ మిగులుతుంది, ఇక్కడ ఓన్లీ ఎమ్ మిగులుతుంది. 2lc ప్లస్ ఎమ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ ఏ ప్లస్ బీ ప్లస్ ఎమ్. హియర్ 2m ఇక్కడ ఎమ్ వాల్యూ ఇక్కడ ఎమ్ వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది. 2cl ఈక్వల్స్ టు ఎల్ ఆఫ్ ఏ ప్లస్ బి, దెన్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి బై ఎల్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదండి. ఏ ప్లస్ బి బై 2 అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వచ్చే వాల్యూ అనేది నేను ఇంటర్వెల్లో ఉండాలని చెప్పినండి. ఇక్కడ ఏముంది వాల్యూ మనకి ఏ ప్లస్ బి బై 2 అంటుండండి. అంటే ఈ రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై చేస్తే అంటే ఆ మిడిల్లోనే కండు ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1, 2 ఉందండి వాల్యూ, ఇంటర్వెల్ వాల్యూస్లో చూసుకోండి. 1 + 2/2 అంతేగాండి. ఏ కామా బి ఉంటే ఏ ప్లస్ బి బై 2 అంటే 1 + 2/2 అంటే వాల్యూ ఎంత 3/2. 3/2 అంటే ఎంత వస్తుందండి? ఎల్సిఎం చేసుకుంటే సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది? 2 1 జా 2, 1 మిగులుతుంది, పాయింట్ పెట్టుకుంటాం, 2 5 అంటే ఎంత వస్తుందండి? 1.5 అంటే 1కి 2కి మిడిల్లోనే కానీ 1.5 ఉండేది. సో ఆ వేలో ఏ కామా బి అనేది ఏ ప్లస్ బి బై 2లోనే ఉంటుంది. పాసిబుల్ అయింది కాబట్టి కంపల్సరీ, పాసిబుల్ కాకుంటే లెగ్రాంజెస్ నాట్ అప్లికబుల్ అని రాస్తాం. ఓకే, అండ్ దెన్ అనదర్ ఫస్ట్ ప్రాబ్లం అందులోనే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ అండ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, ఈ కంటిన్యూస్ అవుతుంది. లాగ్ ఎక్స్ ఎందుకంటే డిఫరెన్షియేషన్ ఉంటుంది, కంటిన్యూస్ అవుతుంది, డిఫరెన్షియబుల్ అవుతుంది. లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1/x రాసేసినాం. Lagrange's mean value theorem applicable అయింది. then c belongs to in 1, c. f dash of c equals to f of b minus f of a divided by b minus a కదా. here observe that f dash of c అంటే f of x differentiation 1/x అంటే 1/c. f of b, f of x ఏంటి log x కదా.
లాగ్ సి అంటే ఏ కామ బి వాల్యూస్ ఏంటి 1 ఈ కదండి, అంటే లాగ్ ఈ బేస్ ఈ లాగ్ 1 ఈ అంటే ఈ మైనస్ 1, లాగ్ ఈ బేస్ ఈ వాల్యూ 1, లాగ్ 1 వాల్యూ 0 అండి. ఓకే, 1/c ఈక్వల్స్ టు 1/0 1 మైనస్ 0 డివైడెడ్ బై 1/e మైనస్ 1, 1/c అంటే c ఈక్వల్స్ టు ఈ మైనస్ 1, ఈ మైనస్ 1 కూడా ఉంటుంది 1 కామా ఈలో, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈలోనే ఉంది కదా, అంటే ఈ రెండింటినే యూజ్ చేస్తున్నాం అండి, ఏ కామా బీనే, అంటే 1 కామా 2 ఎలిమెంట్స్నే యూజ్ చేస్తున్నాం. ఈ 1 కామా 2 అనుకో, ఈ 1 కామా ఈలో ఈ మైనస్ 1 అంటే ఇది మైనస్ ఇది 2 మైనస్ 1 అంటే 1 కదా. సో అలా అంటే కంపల్సరీ ఉంటుంది. సో ప్రాసెస్ మీరు మెయిన్ ఇంపార్టెంట్, రోల్స్ థీరం ప్రాసెస్సే సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయడమే కంటిన్యూస్ అవుతుంది, డిఫరెన్షియబుల్ అవుతుంది. కానీ అక్కడ ఎఫ్ డాష్ ఈక్వల్స్ టు సి 0 ఓన్లీ, బట్ ఇక్కడ ఈ వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేసినాం. అక్కడనేమో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు 0 ఓన్లీ రోల్స్ థీరం, ఇక్కడికి వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై బి మైనస్ ఏ. ఓకే, సేమ్ థర్డ్ క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్, డిఫరెన్షియేషన్ 3x స్క్వేర్ కంటిన్యూస్ అవుతుంది, డిఫరెన్షియబుల్ అయింది, సాటిస్ఫైస్ ఆల్ ద కండిషన్స్ ఆఫ్ డిఫరెన్షియబుల్, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై బి మైనస్ అంటే 3c స్క్వేర్, బీ క్యూబ్ మైనస్ అంటే క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి అండి ఇంటర్వెల్లో, అంటే బీ క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ డివైడెడ్ బై బి మైనస్ 0, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్, ఇది 0 కాదు బి మైనస్ ఏ అండి. ఓకే, 3c స్క్వేర్ ఈక్వల్స్ టు బీ క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా అండి, ఇక్కడ మిస్టేక్ రాస్తారు ఇది ఒకసారి చూడండి. 3c స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా అంటే ఏంటి అని అంటే, యాక్చువల్గా ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా ఏంటి, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. ఇక్కడ రాస్తారు చూడండి, ఇక్కడ బీ క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ ఉంది కాబట్టి ఇదండి బి మైనస్ ఏ ఇంటూ బీ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. సో ఈ 3ని ఇటు సైడ్ పంపించేస్తుండు, ఈ 3ని ఇటు సైడ్ పంపించేస్తుండ కాబట్టి డివైడెడ్ బై అవుతుంది, అప్పుడు బి మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. మనకి సి వాల్యూవే కావాలి కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై 3, ఏ వాల్యూ అయినా కానీ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీలోనే ఉన్నవి, సో మిడిల్లోనే ఉంటున్నాయి కాబట్టి కంపల్సరీ అది ఆ టర్మ్లోనే ఉంటుంది. సో కంపల్సరీ విచ్ ఇస్ అండ్ పాసిబుల్ అవుతుంది. And then using Lagrange's mean value theorem prove that this one అండి, ఈ కండిషన్ ప్రూవ్ చేయమంటుండు. Lagrange's mean value theorem యూజ్ చేస్తూ ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యూజ్ చేసుకొని దిస్ ఈజ్ ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటామండి, అండ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 కాబట్టి 0 కామా ఎక్స్లో ఉంది అనుకుంటున్నాం. సో లాగ్ కాబట్టి కంటిన్యూస్ అవుతుంది, డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది. సో లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1/x అంటే 1/1 ప్లస్ ఎక్స్. ఓకే, విచ్ ఈజ్ సాటిస్ఫైస్ ఆల్ ద కండిషన్స్. సి బిలాంగ్స్ టు ఇన్ 0 కామా ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు మనకి తెలుసు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై బి మైనస్ ఏ. సో బి వాల్యూ ఏ వాల్యూ ఏంటిది 0 కామా ఎక్స్. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే అక్కడ ఏంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ ఉంది కదా, 1/x అంటే 1/1 ప్లస్ ఎక్స్ అంటే 1/1 ప్లస్ సి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ 1 ప్లస్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ 0 అంటే లాగ్ ఆఫ్ 1 ప్లస్ 0, 1 ప్లస్ ఎక్స్ ప్లస్లో 0 కాండి అంటే లాగ్ 1 వాల్యూ 0 కాబట్టి డైరెక్ట్ రాసేస్తుండే ఇక్కడ, అది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 అంటే 0 ఎలా వచ్చింది అనొచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటిది లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ కదా, అంటే ఎక్స్ ప్లస్లో 0, లాగ్ 1 ప్లస్ 0 అంటే లాగ్ 1 వాల్యూ 0 అండి. సో 0x 1/1 plus c equals to log of 1 plus x by x. సో c is in belongs to in 0 కామా x కదా, మనకి c is in belongs to in 0 కామా x కాండి, అంటే c అనేది 0 కామా xలో ఉంటుంది, అంటే 0 లెస్ దెన్ c లెస్ దెన్ x అంతేగాండి, 0 లెస్ దెన్ c. మనకు ఆ ఫైండ్ మనకి ఇక్కడ డిఫరెన్షియబుల్ కంటిన్యూస్ కాకుండా ఒక కండిషన్ ఇచ్చి అది ప్రూవ్ చేయమంటుండండి. సో దట్స్ వై యూజ్ చేస్తూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎలానో చూడండి ఒకసారి. 0 లెస్ దెన్ సి లెస్ దెన్ ఎక్స్ ఎందుకు అని అంటే మనకి ఇచ్చే ఈక్వేషన్ రావాలి. ఏ ఈక్వేషన్ రావాలి, ఈ 1/1 ప్లస్ సి రావాలండి. 1/1 ప్లస్ సి రాస్తేనే లాగ్ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ వస్తుంది. మనకి ఎందుకు లాగ్ 1 ప్లస్ 1 బై ఎక్స్ అంటే మిడిల్ టర్మ్ అదే ఉంది చూడండి ఒకసారి, మిడిల్ టర్మ్ లాగ్ 1 ప్లస్ ఎక్సే ఉంది కదా. సో ఆ టర్మ్ కావాలి మనకి. ఆ టర్మ్ కావాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సి అనేది ఈ సిని చేంజ్ చేసుకుంటూ వస్తున్నాను నేను. ఓకే, ఇంకేం కావాలి 1/1 ప్లస్ సి కానీ ఫస్ట్ 1 కావాలి, 1 యాడ్ చేస్తున్నా చూడండి. 1 ప్లస్ 0 1 ప్లస్ సి 1 ప్లస్ ఎక్స్ అండ్ డివైడెడ్ బై చేస్తున్నా 1/1 ప్లస్ సి.
డివైడెడ్ బై చేస్తే లెస్ దెన్ ఏమవుతుందంటే గ్రేటర్ దెన్, ఇక్కడ లెస్ దెన్ రాసిరు, ఇక్కడ గ్రేటర్ దెన్ అండి. ఓకే, ఈ ప్లేస్లో గ్రేటర్ దెన్ 1/1 ప్లస్ సి గ్రేటర్ దెన్ 1/1 ప్లస్ ఎక్స్. ఓకే, ఇక్కడ నుంచి గ్రేటర్ దెన్ ఉన్నప్పుడు ఈ ప్లేస్ నుంచి ఏమవుతుంది, లెస్ దెన్ అవుతుంది కదా. సో 1/1 ప్లస్ ఎక్స్ ఈ ప్లేస్ నుంచి రాస్తున్నాండి, ఈ ప్లేస్ నుంచి రాస్తున్నా కాబట్టి 1/1 ప్లస్ ఎక్స్ లెస్ దెన్ 1/1 ప్లస్ సి లెస్ దెన్ 1/1 అంటే ఇట్ ఓన్లీ 1. ఓకే, హియర్ 1/1 ప్లస్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 1/1 ప్లస్ సి అంటే 1/1 ప్లస్ సి అంటే లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ విచ్ ఈజ్ లెస్ దెన్ 1 కదా. ఇప్పుడు ఈ ఎక్స్ని క్రాస్ మల్టిప్లై చేస్తున్నా, ఎక్స్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ ఇటు వస్తుంది, ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ లెస్ దెన్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ లెస్ దెన్ ఈ ఎక్స్ కూడా ఇటు వస్తుంది. అదే కదా మనకు ప్రూవ్ చేయమన్నది, చెక్ చేసుకోండి ఒకసారి. సో కంటిన్యూస్ చేసినాం, డిఫరెన్షియబుల్ చేసినాం, కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఎఫ్ డాష్ ఆఫ్ సిని కూడా ఫైండ్ అవుట్ చేసుకొని మనకు ఆ కండిషన్ ప్రూవ్ చేయమంటుంది కాబట్టి వీ హ్యావ్ టు యూజింగ్ దిస్ వే. 0 సి ఈజ్ ఇన్ బిలాంగ్స్ టు 0 ఎక్స్ కదా. సో మనకి ఈ కండిషన్ వచ్చింది అనుకోండి, ఈ కండిషన్నే మనం ఇందులో ఈ కండిషన్ ద్వారా యాడ్ చేసుకుంటూ డివైడ్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఆ మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మనకు ఆన్సర్లో ఏది ఉందో అబ్జర్వ్ చేయండి. అంటే ఏం ప్రూవ్ చేయమంటుండో, లాగ్ 1 ప్లస్ ఎక్స్ ఉంది మిడిల్లో. సో లాగ్ 1 ప్లస్ ఎక్స్ రావాలి అంటే ఇది వస్తే సరిపోతుంది. ఎందుకు అది అని అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సిలోనే ఉంది కానీ మన క్వశ్చన్. సో ఈ టర్మ్ రావాలి, ఈ టర్మ్ రావాలంటే ఈ టర్మ్కి ఫస్ట్ ఆ సి పక్కన ఏముందో చూడండి, సి పక్కన ఏముంది, +1 ఉంది. సో 1 చేయండి, 1 తర్వాత ఏముంది, డివైడెడ్ బై ఉంది. సో డివైడెడ్ బై చేయండి. సో మిడిల్ వాల్యూ ఇది వచ్చిందంటే ఇది సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకుంటే మనకు రిజల్టెంట్ ఈక్వేషన్ వస్తుంది. అండ్ దెన్ అనదర్ మోడల్ ప్రాబ్లం కూడా చూడండి, సేమ్ ప్రాసెస్లోనే ఉంటుంది. సో లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఇక్కడ మనకి మెన్షన్ చేయడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనమే అజమ్ చేసుకుంటున్నాం, మిడిల్ దాంట్లో ఉన్నది ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా. ఓకే, హియర్ ఈ కండిషన్ని ప్రూవ్ చేయమంటుండు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ కంపల్సరీ ఫంక్షన్ మనకు అది కంటిన్యూస్ అవుతుంది, డిఫరెన్షియబుల్ అవుతుంది, సాటిస్ఫై అవుతుంది లెగ్రాంజెస్. ఓకే, ఇప్పుడు లెగ్రాంజెస్కి వెళ్తున్నాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మిడిల్లో సైన్ ఇన్వర్స్ ఎక్స్ కావాలి. ఓకే, దానికోసం ఎలా చేస్తామో చూద్దాం. ఇంటర్వెల్ ఏంటిది, ఏ కామా బీనే ఇంటర్వెల్. ఓకే, సి బిలాంగ్స్ టు ఇన్ క్లోజ్ ఏ కామా బి కదా, ఓపెన్ ఇంటర్వెల్. అంటే ఏమవుతుంది, ఏ లెస్ దెన్ సి లెస్ దెన్ బి. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు ఇది కదా, దాన్ని సింప్లిఫై చేసుకుంటూ వస్తున్నాం. చూడండి ఒకసారి, ఏ స్క్వేర్ చేస్తున్నాం, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తున్నాం, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసి నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఎందుకు ఇదంతా ప్రాసెస్ చేస్తున్నాము అని అంటే అక్కడ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం 5/x సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0.6 వాల్యూస్ అడుగుతున్నాడండి. సో దట్స్ వై. ఓకే, చూడండి ఒకసారి, మైనస్ చేసినాం, 1 - a స్క్వేర్ చేసినాం, 1 - c 1 అప్లై చేసినాం, స్క్వేర్ రూట్ అప్లై చేసినాం, మైనస్ చేసినప్పుడు లెస్ దెన్ ఏమైంది, గ్రేటర్ దెన్ అయిపోయింది, రూట్ అప్లై చేసినాం, డివైడెడ్ బై చేసినాం, మళ్ళీ గ్రేటర్ దెన్ లెస్ దెన్ అయిపోయింది. ఇప్పుడు ఈ పైన ఉన్న వాల్యూని అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 1/√1 - c స్క్వేర్. ఇది ఇక్కడ చేయలేదు యాక్చువల్గా ఏంటి ఇక్కడ అండి, ఇక్కడ అప్లై చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు ఏంటిదండి, ఎఫ్ డాష్ ఆఫ్ సి అని అంటే ఏముంది, 1/√1 - c స్క్వేరే కదా. ఇక్కడ చేయలేదండి, ఈ కండిషన్ చేయలేదు. ఎఫ్ ఆఫ్ బి అని అంటే ఏంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డివైడెడ్ బై బి మైనస్ సి. సో ఇది అప్లై చేయలేదు మీరు ఇక్కడ ఈ నోట్స్లో చేయలేదు. సో చూడండి ఒకసారి, ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే 1/√1 - c స్క్వేర్, ఎఫ్ ఆఫ్ బి అంటే సైన్ ఇన్వర్స్ బి మైనస్ సైన్ ఇన్వర్స్ ఏ బై బి మైనస్ ఏనే. ఓకే కానీ ఇప్పుడు దానికోసం ఇదంతా ఫైండ్ అవుట్ చేసుకుంటూ వచ్చినాం కదా మనం. ఓకే, 1/√1 - c స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ బి మైనస్ సైన్ ఇన్వర్స్ ఏ బై బి మైనస్ ఏ. ఓకే, ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడికి వచ్చినాక దెన్ బి మైనస్ ఏని క్రాస్ మల్టిప్లై చేసి చూడండి ఒకసారి, బి మైనస్ ఏ హియర్ బి మైనస్ ఏ బై √1 - a స్క్వేర్ బి సైన్ ఇన్వర్స్ ఆఫ్ బి సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ యాజ్ దట్. దిస్ ఇస్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి. ఓకే, బి లెట్ బి ఈక్వల్స్ టు 3/5 అని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తుండే. ఎందుకు బి ఈక్వల్స్ టు ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తుండు అని అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 5/6. దెన్ ఏ వాల్యూ ఏమవుతుంది, సైన్ 5/6 అంటే ఏ ఈక్వల్స్ టు 1/2, ఏ ఈక్వల్స్ టు 1/2 అంటే 0.5 కదండి. సో ఎనీవే హియర్ ఏ వాల్యూ ఎందుకు 5/6 తీసుకున్నాము అంటే ఇక్కడ మనకి సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0.6 అని మెన్షన్ చేసిండండి. సో దట్స్ వై బి ఈక్వల్స్ టు కూడా
0.6 ఒకటి 5/6 తీసుకున్నాం అండ్ బి ఈక్వల్స్ టు 0.6 తీసుకొని 0.6 అంటే సింప్లిఫై చేసుకుంటే 3/5 అంటే ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిజల్టెంట్ ఈక్వేషన్ వస్తుంది. ఈ ఏ వాల్యూ బి వాల్యూ అనేది మీకు ఎలా వచ్చినాయి అనేది డౌట్ అండి. ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే √3/15 -5/6 ఉంది కాబట్టి ఇక్కడ sin ఇన్వర్స్ ఆఫ్ 3/5 అంటే sin ఇన్వర్స్ ఆఫ్ 0.6 అలాగే ఉంచుతాం. sin ఇన్వర్స్ ఆఫ్ 1/2 అంటే 5/6 అండి. -5/6 ఉంది కాబట్టి +5/6 తోటి యాడ్ చేస్తున్నాం. సో ఈ ప్రాసెస్ ఓకే. ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ ఒకటి డౌట్ అండి మీకు. సో ఏ వాల్యూ బి వాల్యూస్ అనేవి క్లోజ్డ్ ఇంటర్వెల్ అక్కడ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇచ్చిండండి. సో దాన్ని అబ్జర్వ్ చేస్తూ చేస్తున్నాం. అంటే 5/6 అనేది ఒకటే కండిషన్ ఇచ్చిండండి. లాస్ట్లో ఏదైతే ఉంటుందో మనకి అది దాన్ని యూజ్ చేస్తూ ఏబీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 5/6 అని ఇచ్చింది కదా. సో ఆ ప్రాసెస్లో అంటే ఆ ప్రాసెస్కి వచ్చేసరికి sin ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 5/6 అంటున్నాం. అంటే ఇన్వర్స్ అడ్వాన్స్ సైడ్ పంపించేసి sin 5/6 అవుతుంది. అంటే ఏ ఈక్వల్స్ టు 1/2 వచ్చేసింది. సో ఏ వాల్యూ నుంచి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ బి వాల్యూ. బి వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేసినాం చూడండి. ఏ వాల్యూ ఇక్కడ ఉండే వాల్యూ క్వశ్చన్లో ఉన్న వాల్యూనే కానీ 5/6నే కదా ఏ వాల్యూ లాగా చూజ్ చేసుకుంది. సో బి వాల్యూ అంటే దీంట్లో క్వశ్చన్లో ఉన్న వాల్యూవే మనకి sin ఇన్వర్స్ ఆఫ్ 0.6 బి వాల్యూ అవుతుంది. సో 0.6ని మనం సింప్లిఫికేషన్ కోసం 6/10 అని రాసుకొని 3/5 లాగా చేంజ్ చేస్తున్నాం. అంటే sin ఇన్వర్స్ ఆఫ్ ఏ వాల్యూ అండ్ బి వాల్యూ మెయిన్ ఇంపార్టెంట్. ఇచ్చిన క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తూనే ఏ వాల్యూ తీసుకున్నాం అండ్ బి వాల్యూ కూడా ఇచ్చిన క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తూనే బి వాల్యూ కూడా చూజ్ చేసుకుంటున్నాం. This is the another way to find in the problems. These are the Lagrange's mean value problems ఉన్నాయండి. నెక్స్ట్ Cauchy's mean value theorem స్టేట్మెంట్ నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం అది. సో ఇక్కడ వరకు అయితే మీరు Lagrange's ప్రాబ్లమ్స్ చూడండి. సో ప్రాసెస్ మెయిన్ ఇంపార్టెంట్. కంటిన్యూస్ అవుతుంది, డిఫరెన్షియబుల్ అవుతుంది అండ్ దెన్ f' ఈక్వల్స్ టు అప్లై చేసి f(b - f(a) సి వాల్యూని ఫైండ్ అవుట్ చేసి అందులో ఉందో లేదో చెక్ చేసాం. అది ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ మనకు ఒక కండిషన్ ఇచ్చి అది ప్రూవ్ చేయమంటుంది. దాంట్లో ఏ వాల్యూ బి వాల్యూ మీరే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే ఇచ్చిన కండిషన్ యూజ్ చేస్తూ అక్కడ ఏది చూజ్ చేసుకోవాలి, ఏది బి అంటే రెండిట్లలో 5/6 ఉంది అండ్ దెన్ మిడిల్ వాల్యూలో ఉంది. సో దట్స్ వై వీ హ్యావ్ టు యూజింగ్ ఏబి వాల్యూస్ అలా చూజ్ చేసుకుంటూ తీసుకుంటున్నామండి.